జొరాయిడ్ కుష్నర్ ట్రంప్ యొక్క అల్లుడు. ఈ వ్యక్తిని చంపేస్తా ఉంటూ కొన్ని ప్రాక్సీ గ్రూప్స్ అమెరికాని బెదిరిస్తున్నాయి. ఎస్, ప్రాక్సీ గ్రూప్స్ అంటే లెబనాన్ దేశానికి సంబంధించిన హెజ్బుల్లా గ్రూప్, గాజాకి సంబంధించి హమాస్ గ్రూప్, అలాగే యెమెన్కి సంబంధించి హౌతీస్, అలాగే పాలిస్తాన్, అలాగే షియా మిలిషియస్. ఈ గ్రూప్స్ అన్ని కూడా ఇప్పుడు కలిసి పనిచేస్తున్నాయి. ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరుగుతున్న ఈ వార్లో ఐఆర్జేసీ ఈ గ్రూప్స్కి కొన్ని ఆయుధాలు ఇచ్చి ఇజ్రాయెల్ పైన, అలాగే అమెరికాకి ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్న గల్ఫ్ కంట్రీస్ పైన అటాక్ చేస్తున్నాయి. అయితే రీసెంట్గా ఈ గ్రూప్స్ అన్ని కూడా ట్రంప్ అల్లుడిని కిడ్నాప్ చేసి చంపేస్తా ఉంటూ కూడా కొన్ని బెదిరింపు చర్యలకి పాల్పడ్డారు. నిన్ను కూడా జేడీ వ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అమెరికా ఉప అధ్యక్షుడు, అతన్ని కూడా కిడ్నాప్ చేస్తాం, తీసుకెళ్లి కళ్ళు పీకేస్తాం, అతనికి నరకం చూపిస్తాం, ఈ రకంగా కొన్ని భయభ్రాంతులకు గురి చేసే చర్యలకి వాళ్ళు పాల్పడ్డారు. అయితే పాకిస్తాన్ చాలా హై అలర్ట్ ప్రకటించి మొత్తం ఎక్కడైతే ఇస్లామాబాద్లో ఈ చర్చలు జరుగుతున్నాయో అక్కడ హై రేంజ్లో సెక్యూరిటీని పెట్టి, ఎంత సెక్యూరిటీ పెట్టినా పాకిస్తాన్లో ఏ టైంకి ఏం జరుగుతుందో ఎవరు కూడా చెప్పలేం. ఎందుకంటే పాకిస్తాన్లో భాగమైన బలోచిస్తానే అటాక్ చేస్తున్నప్పుడు పాకిస్తాన్ ఏం చేయలేని పరిస్థితి. అటువంటిది అక్కడ వీళ్ళకి సేఫా అంటే ఖచ్చితంగా సేఫ్ కాదనే చెప్పాలి. ఇక విషయానికి వస్తే ఇవాంకా ట్రంప్ భర్త డొనాల్డ్ ట్రంప్ యొక్క అల్లుడు జొరాయిడ్ కుష్నర్, ఇతను మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరుగుతున్న ఈ వార్ ఏదైతే ఉందో పాకిస్తాన్ శాంతి చర్చల కొరకు ఇక్కడికి వచ్చాడు. దీంతో పాటు చాలా మంది వచ్చారు, దగ్గరగా 200 మంది వచ్చారు. అందులో ముఖ్యమైన నేతలు 10 మంది ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా అమెరికాకి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్. అయితే ఎవరెవరు వచ్చారనే విషయం చెప్తే, జేడీ వ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్, స్టీవ్ విట్కాఫ్ స్పెషల్ ఎన్వాయ్, జొరాయిడ్ కుష్నర్ ఫార్మర్ ప్రెసిడెంట్స్ అడ్వైజర్, జొరాయిడ్ కుష్నర్ ఫార్మర్ ప్రెసిడెన్షియల్ అడ్వైజర్. ఈ వ్యక్తి పాకిస్తాన్ నుంచి అందుకనే వచ్చారు. అలాగే బ్రాడ్ కూపర్ సెంట్కామ్ కమాండర్. సో వీళ్ళందరూ కూడా పాకిస్తాన్కి శాంతి చర్చల కోసం అయితే వచ్చారు. అయితే ఇక్కడ చర్చలు విఫలం అవుతున్నాయి. దీంతో ట్రంప్ కూడా ఇరాన్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు. మా షిప్స్ 2 కూడా సిద్ధంగా ఉన్నాయి, ఆల్రెడీ హర్మోజ్ను దాటేసాయి, మీరు ఇక్కడ ఓవర్ యాక్షన్ చేస్తే అక్కడ షిప్స్ పై నుంచి అటాక్ చేస్తూ ఉంటూ కూడా ఇరాన్ని బెదిరించారు. ఇరాన్కి సంబంధించిన ఐఆర్జేసీ కూడా సరే మేము కూడా సిద్ధంగానే ఉన్నాం, షిప్స్ కనుక మా పర్మిషన్ లేకుండా ఇక్కడి నుంచి కదిలే ప్రయత్నం చేస్తే మేము ఈ పర్షియన్ గల్ఫ్లో సీ మైన్స్ పెట్టాం, మీరు దాడి చేస్తే వాటిని మేము పేలుస్తాం, మీ నౌకలతో పాటు ఇతర దేశాల ట్రేడింగ్ అవుతున్న ఆ షిప్స్ కూడా పేలిపోతాయి అంటూ కూడా ఐఆర్జేసీ భయపెట్టింది. ఎస్, ఈ చర్చలు విఫలం అవుతున్నాయి. ఒకరి పైన ఒకరు మళ్ళీ ఆరోపణలు చేసుకుంటున్నారు. మీరేం చేయలేనంటే మీరేం చేయలేమని, మేము ఏదైనా చేస్తామంటే మేము కూడా చేస్తామని. ఈ రకంగా ఇప్పుడు అమెరికా, ఇరాన్ ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకున్న పరిస్థితి. ఇదే టైంలో ట్రంప్ బాగా సీరియస్ అయిపోయి, ఎవరైతే ఇరాన్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఈ డిస్కషన్ కోసం వెళ్ళారో శాంతి చర్చల కొరకు, అక్కడ వాళ్ళని అక్కడే లేపేయగలను నేను అనే ఆ విషయాన్ని అతను చెప్పాడు. నాకు ఆ సత్తా ఉంది అంటూ కూడా అతను ఆ రకంగా వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఇరాన్కి సంబంధించిన ఐఆర్జేసీ బసీస్ ఫోర్స్ కూడా సరే మీరు ఏది చేయాలనుకుంటున్నారో అది చేయండి, ఇప్పటి వరకు మీరు చాలా చేశారు, మా నాయకుల్ని, మా ఐఆర్జేసీ కమాండర్స్, మేజర్స్ని చాలా మందిని చంపారు, మేము ఏం చేయాలో మేము అది కూడా చేస్తాం. అలాగే ఈ చర్చలు ఖచ్చితంగా విఫలం అవుతాయని మాకు ముందే తెలుసు, అలాగే మీ పైన మాకు నమ్మకం లేదు, కానీ ప్రపంచ దేశాలకి మీ యొక్క దురబుద్ధి తెలియాలంటూ కూడా మేము వచ్చామంటూ కూడా వారు అదే రకంగా మాట్లాడారు. సో దీంతో ఐఆర్జేసీ అండర్లో ఉన్న ఈ ప్రాక్సీ గ్రూప్స్, ఈ హెజ్బుల్లా, ఈ హమాస్, ఇటువంటి గ్రూప్స్ అన్నీ కూడా వీళ్ళు చెప్పడంతో వాళ్ళు వెంటనే ఒక అనౌన్స్మెంట్ చేశారు. ట్రంప్ అల్లుడు ఇక దేశానికి తిరిగి రాడు, ఇదే అతనికి ఆఖరి రోజు, అతన్ని కిడ్నాప్ చేయబోతున్నాం, మరికొన్ని గంటల్లో అతను ఎత్తుకెళ్ళిపోతాం అంటూ భయపెట్టే ప్రయత్నం చేశారు. ఇక అసలు అంటే ఈ వ్యక్తి గురించి క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే, జొరాయిడ్ కుష్నర్, ఇతను ఇవాంకా ట్రంప్ యొక్క భర్త. అక్టోబర్ 25, 2009లో వీళ్ళకి
పెళ్లి జరిగింది. జరెడ్ కుష్నర్ ఇతను ఇజ్రాయెల్కి సంబంధించిన దేశస్థుడు. రిలీజన్ కూడా జూడోయిజం. అంటే ఇవాంకా ట్రంప్ వాళ్ళు క్రిస్టియన్స్ అయితే వీళ్ళు జూడోస్. సో వీళ్ళిద్దరూ కూడా ప్రేమించుకున్నారు. పెళ్లికి ముందే ఇవాంకా ట్రంప్ మతం మారిపోయింది. తర్వాత పెళ్లి చేశారు ట్రంప్. వీరికి 3 పిల్లలు కూడా ఉన్నారు. అరాబెల్లా రోజ్, జోసెఫ్, ఫ్రెడరిక్, థియోడర్, జేమ్స్. సో ఈ 3 కూడా పిల్లలు ఉన్నారు వాళ్ళకి. అయితే రీసెంట్గా అతను ఒక ఫార్మర్ ప్రెసిడెన్షియల్ అడ్వైజర్గా పాకిస్తాన్కి అయితే రావడం జరిగింది. సో అంటే మొదటి నుంచి కూడా పాకిస్తాన్కి వచ్చిన అమెరికా నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రాణాలకు ఖచ్చితంగా హాని ఉంటుందని ఈ అంతర్జాతీయ మీడియా కావచ్చు, అంతర్జాతీయ విశ్లేషకులు కావచ్చు, నిపుణులు కావచ్చు ఇలా హెచ్చరిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే ఈ టెర్రరిజం అనేది పాకిస్తాన్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ టెర్రరిజానికి సంబంధించి చాలా మందిని అమెరికా అరెస్ట్ చేసి జైళ్ళల్లో వాళ్ళని మగ్గిపోయేలా చేస్తుందన్నమాట, వాళ్ళని రిలీజ్ చేయకుండా బయటికి. సో వీళ్ళలో ఎవరినన్నా సరే మనం కిడ్నాప్ చేయగలిగితే మన టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో, టెర్రరిస్టులు అనుకున్నది చెప్తున్నా, వారి గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిలీజ్ చేయించవచ్చు అనే ఒక ప్లాన్ కూడా ఉంటుంది అంటూ కూడా చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా 200 మంది అయితే ఇక్కడికి వచ్చారు. వాళ్ళ నుంచి తీసుకెళ్ళడం అనేది అసాధ్యం. ఎందుకంటే ఇటు అమెరికా నుంచి సోల్జర్స్ ఉంటారు, అలాగే పాకిస్తాన్ నుంచి కూడా సోల్జర్స్ ఉంటారు. కానీ పాకిస్తాన్ సోల్జర్స్ పైన నమ్మకం లేదు. ఏమో టెర్రరిస్టులు ఐఎస్ఐ కలిసే కదా వర్క్ చేస్తుంది, వాళ్ళే దగ్గరుండి అప్పచెప్పే ప్రయత్నం చేస్తాం. దీంతో ఒక భయం అనేది ఉంది. ఇప్పుడు ఈ ప్రకటన చేసిన తర్వాత ట్రంప్ సైలెంట్గా ఉన్నారు, నోరు మూసుకుని ఉన్నారు. మార్నింగ్ నుంచి కూడా ఇష్టానుసారంగా ట్రూత్ సోషల్ ఏదైతే అతనికి ఒక అకౌంట్ ఉందో అందులో నుంచి పెడుతూనే ఉన్నాడు. మిమ్మల్ని లేపేస్తా, మీ అంతు చూస్తా, ఇదే ఆఖరి రోజు, శాంతి చర్చలు ఒప్పుకోండి, మేము పెట్టిన కండిషన్స్ ఒప్పుకోండి, లేదంటే మీకు చావు తప్ప వేరే మార్గం లేదు, మీ సివిలియన్స్ మొత్తం కూడా చనిపోతారు, ఈ రకంగా భయపడుతున్నాడు. కానీ ఐఆర్జేసీ ఎక్కడ కూడా తల వంచట్ల. మీరేం చేయాలనుకుంటున్నారో అది చేయండి, మేమేం చేయాలనుకుంటున్నాం అది చేస్తా ఉంటూ కూడా ఐఆర్జేసీ అలానే నిలబడింది. అలాగే ఈ పాకిస్తాన్కి వెళ్ళిన మినాబ్ 1CX-T8 ఆ గ్రూప్ ఏదైతే ఉందో మన అబ్బాస్ అరాక్షి, అలాగే కొంతమంది ముహమ్మద్ బాక్బర్, డిప్యూటీ స్పీకర్, ఇటువంటి వ్యక్తులు అక్కడ గట్టిగానే మాట్లాడుతున్నారు. వాళ్ళ కండిషన్స్ ఏదైతే 10 కండిషన్స్ పెట్టారో వాటి గురించి గట్టిగానే చర్చిస్తున్నారు. మీరు ఈ కండిషన్స్కి ఒప్పుకుంటేనే మీరు పెట్టిన కండిషన్స్ గురించి మేము మాట్లాడతాం, మీరు పెట్టిన కండిషన్స్ ఒప్పుకోకపోతే మేము మాట్లాడడం అంటూ కూడా చెప్తాం. సో వాళ్ళు మొదట అడిగింది ఏంటంటే 1979 నుంచి కూడా ఇరాన్కి కొన్ని ఆంక్షలు ఉన్నాయి అమెరికా దగ్గర నుంచి, శాంక్షన్స్. సో దీనివల్ల ఇరాన్ డెవలప్ అవ్వలేకపోతుంది. బ్యాంకింగ్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఇతర వేరే వ్యవస్థలు కావచ్చు, చాలా డెవలప్ అవ్వకుండా అలానే ఉండిపోయారు. దీంతో దాన్ని ఎత్తివేయాలని వాళ్ళ డిమాండ్స్లో ప్రధానంగా ఒకటి ఉంది. అలాగే యురేనియం నిల్వల గురించి, న్యూక్లియర్ వెపన్స్ గురించి మీకు అనవసరం, మీరు దాని గురించి డిస్కషన్ చేయొద్దు, మా దేశం వైపు నుంచి మీకు ఎటువంటి థ్రెట్ ఉండదు అంటూ కూడా వాళ్ళు చెప్పారు. ఇక మూడవది లెబనాన్ పైన, హమాస్ పైన, గాజా పైన ఇటువంటి గ్రూప్స్ కావచ్చు, ఆ దేశాలు కావచ్చు, వాటిపైన అటాక్ చేయకూడదు, ఇజ్రాయెల్ కూడా చేయకూడదు. ఆ రకంగా అయితే కాల్పుల విరమణ అన్నారు, యుద్ధానికి ఫుల్ స్టాప్ కూడా అన్నారు. కానీ కాల్పుల విరమణలో అనఫిషియల్గా చాలా అటాక్స్ జరిగాయి. లెబనాన్కి సంబంధించిన ప్రెసిడెంట్ ఆయన అడిగినా సరే ఆయన ఇజ్రాయెల్ అటాక్స్ చేస్తున్న ఆయన కూడా కోరారు, శాంతి చర్చలకు, కాల్పుల విరామణకు మేము కూడా అంగీకారమే అని చెప్పి. అయినా సరే అటాక్స్ జరుగుతూ ఉన్నాయి, వందల మంది ప్రాణాలు చాలా మంది విడుస్తారు. సో ఏదైనప్పటికీ డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే ఉన్నారో అమెరికా అధ్యక్షుడు, అతని అల్లుడు ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నాడు. ఏ క్షణమైనా అతన్ని కిడ్నాప్ చేస్తూ ఉంటూ కూడా, చేసి చంపేస్తూ ఉంటూ కూడా బెదిరింపు చర్యలకైతే ఈ ప్రాక్సీ గ్రూప్స్ అయితే ప్రయత్నిస్తున్నాయి, ఈ రకంగా బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నాయి. చెప్పలేం, ఏదైనా జరగవచ్చు పాకిస్తాన్లో. అది సేఫ్ కంట్రీ అయితే ఖచ్చితంగా కాదు. ఇది నేను చెప్తున్న మాట కాదు, అంతర్జాతీయ మీడియా చెప్తుంది. ఎందుకంటే టెర్రరిజం ఎక్కువగా డెవలప్ అయిన దేశం అది ఏదైనా ఉందంటే అది పాకిస్తానే. ఇక్కడ నేను చెప్తున్న గ్రూప్స్తో పాటు అక్కడ లష్కర్ తోయిబా, జైష్ మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఇటువంటి గ్రూప్స్ కూడా ఉన్నాయి, టెర్రరిస్ట్ గ్రూప్స్.
అలాగే ఆ గ్రూప్స్కి సంబంధించిన కొంతమంది వ్యక్తుల్ని కెనడా, అమెరికా ఇటువంటి దేశాలు కూడా అరెస్ట్ చేసే అక్కడ దాడులు చేస్తున్నప్పుడు, కాబట్టి వాళ్ళని విడుదల చేయడానికి వీళ్ళు ఏదైనా ప్రయత్నం కూడా చేయొచ్చు అంటూ కూడా చెప్తా ఉన్నా. సో చూద్దాం మరి ట్రంప్ దీనిపైన ఏ విధంగా రియాక్ట్ అవుతారో. అండ్ పాకిస్తాన్ పరిస్థితి అయితే చాలా పానిక్గా ఉంది. ఏ టైంలో ఏం జరుగుతుందని ఒక టెన్షన్ ఉంది. వీళ్ళు తిరిగి వాళ్ళ దేశాలకి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళకి ఖచ్చితంగా దడావణుకు వడాపునుకు. ఎందుకంటే అంటే ఈ వెళ్ళే ఫ్లైట్స్ ఏవైతే ఉంటాయో తిరిగి వాళ్ళ దేశాలకి వెళ్ళేంత వరకు కూడా వీళ్ళకి నిద్ర పట్టదు. దారిలో ఏమైనా అటాక్ చేయొచ్చు, ఏదైనా ఫైటర్ జెట్తో అటాక్ చేయొచ్చు, యుద్ధ హెలికాప్టర్తో అటాక్ చేయొచ్చు. దీంతో కంటి మీద కునుకు లేదు షహబాజ్ షరీఫ్కి, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్కి. అలాగే ఆసిఫ్ మునీర్ ఫీల్డ్ మార్షల్ ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా కంటి మీద ఖచ్చితంగా కునికి ఉండదు. సో చూద్దాం మరి దీనిపైన ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతాడు, అలాగే పాకిస్తాన్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఖచ్చితంగా చూడాల్సింది.